వెల్కమ్ టు ఎన్ఫర్ట్ఫైవ్ న్యూస్ ములుగు. సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క. బంజారాల అభ్యున్నతికి పరితపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్. గురువారం రోజు ములుగు మండలంలోని దేవగిరిపట్నం గ్రామంలో సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలకు హాజరైన మంత్రి డాక్టర్ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని, సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్లో జన్మించారని బంజారాల విశ్వాసం. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది, ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మచారి అయిన సేవాలాల్ విశిష్ట బోధనలతో యశస్సును పొందారు. ఆయన్ను చాలామంది భక్తులు అనుసరించేవారు. బంజారాల హక్కులు, నిజాం, మైసూరు పాలకుల దాష్టికాలకు వ్యతిరేకంగా 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ కీలక పాత్ర పోషించారు అని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 285 సంవత్సరాలకు కూడా మరి జాతులు వారు మనకు చేసినటువంటి సేవను మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం అనేది ఈనాటి తరానికి అవసరం. ఎందుకంటే చరిత్రలో ఎంతో మంది మహనీయులు ఆయా జాతుల కోసం, ఆయా కులాల కోసం, ఆయా ప్రాంతాల కోసం పరితపించారు. కానీ వారికి మనం ఏమి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదర్శాలు, వారు ఇచ్చినటువంటి గొప్ప విధి విధానాలను మనం అనుసరించి సమాజంలో అంతరాలు లేకుండా, అఘాయిత్యాలు జరగకుండా వారిచ్చినటువంటి బోధనల యొక్క వారిచ్చినటువంటి మరి దారిలో నడిస్తే సమాజంలో అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాస్తవానికి నేను కూడా అక్కడికి వెళ్ళాల్సింది ఉండే. మనకి ఇటు జాతర పనులతోటి నిన్న జరగాల్సినటువంటి ట్రస్ట్ బోర్డు ఎన్నిక ఈ రోజు అవడంతో మరి నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నేను అది చూసుకొని ఇటు వద్దాం అనుకున్నా, కానీ ఇది కూడా 11 గంటలకు అయ్యేసరికి అటు పోకుండా అక్కడ ప్రోగ్రాం పొద్దున్నే 9 గంటలకు అయింది అసెంబ్లీ ఉండడంతో. సో అట్లయినా మరి నేను ఎప్పటికీ ఇటే వస్తున్నా కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికే ఉండాలని ఇటు పంపించిండు. ఆయన సీఎం గారు అక్కడ ఉంటాడని ఆయన అక్కడికి పంపించారు. కాబట్టి గతంలో కానీ ఇప్పుడైనా సీతక్క ఎప్పుడు మీ సీతక్కనే. తప్పకుండా ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే మంత్రిగా ఉన్నదో అవకాశం కేవలం ప్రజలకు సేవ చేయడానికే తప్ప మన వ్యక్తిగత అవసరాల కోసమో వ్యక్తిగతం కాదు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఏదైతే మరి రోడ్డుకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక, అదేవిధంగా ఇంకే సమస్యలున్నా కూడా ఇవ్వండి, చేసి పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ని ఆస్తులు వచ్చినా ఎన్ని అంతస్తులు వచ్చినా ఎవరి జాతి వారి యొక్క తరాలను, తాతలను, ముత్తాతలను, గురువులను గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలకు అందియాలి. ఎందుకంటే అప్పుడే మరి వారు ఇచ్చినటువంటి గొప్ప సన్మార్గం. వెల్కమ్ టు ఎన్ఫర్ట్ఫైవ్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో శివనాయక ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ ఈరు నాయక్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగస్తులందరికీ సేవాలాల్ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి బంజారా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ సెలవులు ఇవ్వడం ఒక ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను మనం ఈ ఒక్క రోజుతో కాకుండా గతంలో చేసినట్టుగా వారం రోజులు ఈ ఉత్సవాలు చేయాలని, జాతి యొక్క ఐక్యతను మనం ఈ సమాజానికి చూపించాలని, మహారాజా గారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ జాతి ఎప్పుడు ఐక్యంగా ఉండాలి, నాగరికతకు అనుకూలంగా ఉండాలి, సమాజంలో ఒక మంచి విద్యతో అభివృద్ధి బాటలో నడవాలని చెప్పేసి ఆ మహారాజ్ గారి యొక్క ఆశయాలను మనం వారిని స్వీకరిస్తూ ఈ జాతి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రధానంగా విద్యతోనే ముడిపడి ఉంది. కాబట్టి విద్యార్థులంతా బాగా చదువుకొని ఈ జాతికి మరి అభివృద్ధి బాటలో నడిపించే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలని ఈరోజు కార్యక్రమంగా మా శివనాయక్ గారు దీన్ని భుజానెత్తుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒకవేళ నిర్వహించకపోయినా మేమంతా ఈ మండలంలో ఉన్న పెద్ద నాయకులతో పాటు ఈ మండలంలో ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వారందరినీ కలుపుకుని మరి ఈ కార్యక్రమానికి చేసినందుకు గార్ల మండల శాఖ తరఫున అందరికీ మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
రాబోయే రోజులలో ఇంకా ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు చాలా అనుకూలంగానే ఉంది. వారికి సమయం లేక బడ్జెట్ కేటాయిస్తూ అధికారికంగా నిర్వహించలేదేమో కానీ వచ్చే సంవత్సరం నుంచి అన్ని బడ్జెట్లు అన్ని మండల కేంద్రాల్లో ప్రకటిస్తూ మండల కేంద్రంలో ఉన్న ఎంఆర్ఓ గారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము వారిని కోరుతూ మరి కార్యక్రమ నిర్వాహకులు శివ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ. వెల్కమ్ టు N45 న్యూస్. పొగరాని పొయ్యిలు ఆదివాసీ ప్రాంతాల్లో 80,000 వరకు పంపిణీ చేస్తాం. క్రాప్ జోన్ డైరెక్టర్ రమేష్ వెల్లడి. త్వరలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తాం. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రాస్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు CEO సాయిబాబా, అలాగే క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దన్నెటి పలాసి రమేష్ ఆధ్వర్యంలో పొగరాని పొయ్యిలు ఏజెన్సీ 11 మండలాల్లో 80,000 పొయ్యిలు పంపిణీ చేస్తామని, ప్రస్తుతం పొగరానికి పొయ్యిలను పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పొయ్యిల వల్ల ఎటువంటి కాలుష్యం, ఇబ్బందులు లేకుండా వంట కార్యక్రమం తక్కువ సమయంలో పొగ లేకుండా, సమయం వృధా చేయకుండా ఆహారం తినే పదార్థాలు త్వరగా భుజించవచ్చు ఆయన వెల్లడించారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, బృహత్తర కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో మైక్రో సూక్ష్మ ప్రణాళిక కింద ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి ఒక కార్యక్రమం కూడా అతి త్వరలో వెలుగులోకి తెస్తామన్నారు. అలాగే ప్రత్యేక విద్య కోసం దృష్టి పెట్టి ప్రాథమిక స్థాయిలో ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. గిరిజన ఏజెన్సీ 11 మండలాల్లో 11 మంది ఎన్సీలు వాళ్ల కింద ఫీల్డ్ ఆఫీసర్ ఇప్పటికీ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి రమేష్, మాది పాడేరు. క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను డైరెక్ట్గా చేస్తున్నాను. మా క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఆక్సిజన్ లెవెల్ కోసం వర్క్ చేస్తున్నామండి. ఈ ఆక్సిజన్ లెవెల్ కోసం వర్క్ చేయడానికి మన ఏజెన్సీ ప్రాంతంలో ఫారెస్ట్ని హరికట్టాలన్న ఆలోచనతో మా క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మా CEO గారు సాయిబాబా సార్ ఈ క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పొగరాని పొయ్యిల్ని మన ఏజెన్సీ ప్రాంతానికి 80,000 పొయ్యిల్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ పొయ్యి తాలూకా ఉద్దేశం ఏమిటంటే, పొగ అనేది 70% పొగ రాదు. ఆ తర్వాత మన యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యము బాగుండాలన్న ఆలోచన. పొగ ఎక్కువగా వచ్చినప్పుడు కంటి జబ్బులు కానీ, కంఠం జబ్బు, అల్సర్ అనే ప్రాబ్లమ్స్ అన్నీ మన ఏజెన్సీ ప్రాంతం ఆడవాళ్ళకి, అమ్మలకి, అక్కలకి అందరికీ వస్తుంది. కాబట్టి మా క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఆరోగ్యాన్ని కొంతైనా శ్రద్ధతో అరికట్టాలన్న ఆలోచనతోనే ఈ పొగరాని పొయ్యి అనేది పెట్టడం జరిగింది. ఈ పొగరాని పొయ్యి వల్ల మనకు 70% పొగ రాదండి. దీంతోపాటు కట్టెలు అనేది చాలా తక్కువగా కాలుతుంది. ఈ పొగరాని పొయ్యి వల్ల 9 రకాల పార్ట్స్ ఉంటాయి. ఈ 9 రకాల పార్ట్లో ఏ ఒక్క పార్ట్ పాడైనా మన క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ CEO గారు సాయిబాబా సార్ ఫ్రీగా మళ్ళీ మన ఏజెన్సీ ప్రాంతానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పొగరాని పొయ్యి అనేది 21 సంవత్సరం వరకు మా కంపెనీ నుంచి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ భాగంలోనే ఫస్ట్ టైం ఒకసారి ఇప్పుడు స్టవ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 7 సంవత్సరాలకు ఒకసారి ఇలాగా 2 దఫాలు కూడా మనము పొయ్యిలు ఇవ్వటం జరుగుతూ ఉంది. దీని ప్రకారంగా ఈ క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మన 11 మండలాలకి 11 మంది ఎంసీలు వర్క్ చేసి ఈ యొక్క పొయ్యి ఏ ఒక్క పాటు పాడైనా వాళ్ళకి రైతులకు ఫ్రీగా ఇవ్వడానికి మన క్రాప్ జోన్ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఎంసీలందరూ కూడా ఫ్రీగా రైతులందరికీ సర్వీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పొగరాని పొయ్యిని మన ఏజెన్సీ రైతులందరూ కూడా వాడతారని కోరి ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ టు N45 న్యూస్. ఆదిత్యుని సేవలో అనూహ్య భక్తజనం. సూర్య జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని బాబామెట్ట శ్రీ శివ పంచాయతన ఆలయాల్లో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పరిసర ప్రాంతాల్లో ఆదిత్యునికి ఆలయాలు లేకపోవడంతో కోట, గుంచి, దాసన్నపేట, కొత్తపేట నుండి కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించుకున్నారు. సూర్యారాధన వల్ల జీవకోటికి ఆరోగ్యం కలగటం, నేత్ర సంబంధమైన రోగాలు తొలగిపోతాయని పురాణాలు తెలుపుతాయి.
శ్రీ స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాతం, క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కేఏపి రాజు, శివకుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రీతికరమైన పరమాన్నం, పాలు, బెల్లం, చెరుకు వంటి దినుసులతో పరమాన్నం తయారు చేసి చిక్కుడుకాయలతో రూపకల్పన చేసిన ప్రత్యేక రథంపై సూర్యదేవుని వాహనం చేసి పూజలు నిర్వహించి చిక్కుడు ఆకులలో పరమాన్నం నివేదన చేశారు. భక్తులు సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రథసప్తమి రోజున ఉదయం పూజలు, ప్రసాదం వితరణ, శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కోశాధికారి పాలపర్తి సాంబశివరాజు, జేఎల్ నారాయణరావు, డివిజన్ కార్పొరేటర్ గాదం మురళి తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామివారిని భక్త మహాశైలందరూ విశేష సంఖ్య అర్చించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. బయటికి రాయాలా? థ్యాంక్ యూ. భక్తుల స్వహస్తాలతో ప్రసాదం ఉండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి కళ్యాణ మహోత్సవం. ఈ మాఘమాస సందర్భంగా భక్తులకు వారి గోత్రనామాలతో నెల రోజులు పూజ చేయడానికి కూడా ఏర్పాటు చేశాం. అలాగే 5వ ఆదివారం సూర్య నమస్కారాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవత్వాన్ని ప్రసాదించి సూర్య భగవానుడి తనకు శుభ పాత్రలు అవుతారని ఆశిస్తూ సెలవు. భాస్కర మార్తాండం చంద్రరశ్మి దివాకరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సతతం శరీర ఆరోగ్యాన్ని దేహమే అంటూ స్వామివారిని ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే నమస్కరిస్తారో, ఎవరైతే ఈరోజు అర్చన చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర రథసప్తమి దినమున శ్రీ సూర్యనారాయణ స్వామి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారనేది వేదం చెప్తున్నటువంటి వేదవాక్యం. అలాగే ఈరోజు మొత్తం పశు పక్షాదులతో సహా ఋషులు, కిన్నెర కింపురుషాదులు, దేవతలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారిని విశేషమైన నమస్కారాలతో ఈరోజు అర్చించి పరిపూర్ణ. వెల్కమ్ టు N45 న్యూస్. మాగనూరు మండల కేంద్రంలో సిఐటియు జిల్లా కన్వీనర్ పి ఆంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీ. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా హైస్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి ఆంజనేయులు, సిపిఎం పార్టీ కన్వీనర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్లో భాగంగా పురవీధుల గుండా వివిధ రంగాల కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనాలు వర్కర్స్, వివోఏ, గ్రామ పంచాయతీ వివోఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసిడిఎస్లను బలోపేతం చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తుంది అన్నారు. మాటల్లో జాతీయత, ఆచరణలో విదేశీ జపం చేస్తూ దేశానికి ఆర్థిక వనరులు సమకూర్చే ప్రభుత్వం రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తోంది అన్నారు. 44 కార్మిక చట్టాలను 4 భాగాలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కును కాలరాస్తూ మరోపక్క కార్పొరేట్ మతతత్వ విధానాలను అమలు చేస్తూ కార్మిక కర్షకుల దేశ ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు, దేశ ప్రజలందరూ గమనించి మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు శివకుమారి, తులసి, సునీత, రాగసుధ, మంజుల, మధ్యాహ్న భోజన కార్మికులు జి ప్రమీల, శంకరమ్మ, లక్ష్మి, దేవమ్మ, బాబు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శాంతమ్మ, గౌరమ్మ, అనురాధ, కృష్ణవేణి, సత్యమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు అశోక్, కార్యదర్శి నాగేష్, వెంకటప్ప, బుడబుల్లూరు, సీను, సంగమ్మ, మారమ్మ, వివోఏ నాయకులు ఎం రవి, బాబు, సిపిఎం పార్టీ నాయకులు జి నరేష్, బి నరసింహులు, ఎస్ ఆంజనేయులు, వాకెటి వెంకటయ్య, భాస్కర్, రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు
కె నరసింహ, సాకేత్ తదితరులు పాల్గొనడం జరిగింది. వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మండమెలిగే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గల ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు జరిగే మండమెలిగే ఉత్సవాన్ని వైభవంగా ఆదివాసీ పూజారులు గురువారం రోజు నిర్వహించారు. ఈ మండమెలిగే పూజా కార్యక్రమంతో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం వనదేవతల జాతరకు అంకురార్పణ జరిగింది అని అర్థం. ఈ రోజు నుండి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పిలువబడే తెలంగాణ రాష్ట్రంలో పిలువబడే కుంభమేళాకు అంకురార్పణ జరిగిందని, శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర వనదేవతల దర్శనాలు, పూజలు 9 రోజుల ముందు నుండే చేసుకోవచ్చని దీని అర్థం. జాతరలో వారం 10 రోజుల ముందు నుండి భక్తజనం లక్షల సంఖ్యలో పాల్గొన్న భక్త బృందం ఆ దృశ్యాలు మనం చూడవచ్చు.